రీడ్స్ బుక్స్ డాష్ షీ వాంట్స్ టు ఇంప్రూవ్ హర్ ఇంగ్లీష్. తను బుక్ చదువుతుంది ఎందుకు తన ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడానికి, రైట్. ఇక్కడ చూసాం బట్ అంటే కాంట్రడిక్టీగా వెళ్తుంది. ఆల్దో అంటే ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, దో అయినప్పటికీ. ఇఫ్ అనేది పాజిటివ్ కండిషన్. సో బికాస్ షీ రీడ్స్ బుక్స్ చదువుతుంది ఎందుకు అంటే రీజన్ తను ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలి. షీ వాంట్స్ టు ఇంప్రూవ్ హర్ ఇంగ్లీష్. ఐ లైక్ టీ డాష్ నాట్ కాఫీ. నాకు టీ ఇష్టము, నాట్ కాఫీ అంటే ఏంటి టీ ఇష్టము కానీ కాఫీ కాదు. బట్ ఐ లైక్ టీ బట్ నాట్ కాఫీ. అండ్ కాదు, సో కాదు, ఆర్ కాదు. దే వన్ ద మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ విన్ అయిపోయారు. వన్ అనేది ఇక్కడ V2 ఫాము. డాష్ దే ప్రాక్టీస్డ్ హార్డ్. వాళ్ళు మ్యాచ్ విన్ అయ్యారు. ఎప్పుడు విన్ అయ్యారు? చాలా బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి. ఇక్కడ చూడండి, ఆల్దో అంటే ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, ఆల్దో, దో అయినప్పటికీ, ఇవన్నీ సేమ్. అన్లెస్ అనేది నెగిటివ్ కండిషన్, బట్ కాంట్రడిక్ట్గా తీసుకెళ్తుంది. బికాస్ దే వన్ ద మ్యాచ్, రిజల్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకు విన్ అయ్యారు? వాళ్ళు దే ప్రాక్టీస్డ్ హార్డ్, చాలా హార్డ్గా అంటే చాలా బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి. రీజన్ అంటే ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ హ్యాస్ బీన్ డాష్ ఆల్ డే. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.